సో ఈ వీడియోలో ఏం మాట్లాడదామంటే మనకి సర్జరీ అవుతుంది అంటే ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది కొంచెమైనా. ఎందుకు ఇన్ఫెక్షన్ ఉంటుంది అంటే మనకు నార్మల్లీ మన స్కిన్ అంతా కవర్ చేసి ఉంటుంది బాడీ. మన స్కిన్ త్రూ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళాయి, ఈవెన్ దో స్కిన్ మీద బ్యాక్టీరియా ఉన్నా కూడా. కానీ వన్స్ స్కిన్ కట్ అయ్యింది ఫర్ ఎనీ రీజన్, మనకి స్కిన్ మనకి సర్జరీలో కట్ చేసినా కూడా, బయట గాయాలకి ఉన్నా కూడా మన ఇంటర్నల్ స్ట్రక్చర్స్ మనకి బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అవుతాయి. బ్యాక్టీరియా అనేవి ప్రతి చోటు ఉన్నాయండి, దే ఆర్ యూనివర్సల్. మన బాడీ లోపల కూడా ఉన్నాయి కొన్ని హెల్తీ బ్యాక్టీరియా ఉంటాయి, మన గట్ లోపల. మనకి ఎయిర్లో కూడా బ్యాక్టీరియా ఉన్నాయి, ప్రతి సర్ఫేస్ మీద బ్యాక్టీరియా ఉన్నాయి, మన ఫోన్స్ తీసుకున్న ఉన్నాయి వాటి మీద. సో ఈ బ్యాక్టీరియా అనేవి వూండ్లోకి ఎంటర్ అయితే ఇన్ఫెక్షన్ కాజ్ చేయగలుగుతాయి. సో ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడానికి చాలా స్టెప్స్ ఉంటాయండి మన పోర్టేలో. సో ఫ్యూ ఆఫ్ దెమ్ మనం చూసాం. ఒకటి ఏంటి అంటే ఒక క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేస్తారు. ఎనీ ఆపరేషన్ థియేటర్కి బ్యాక్టీరియా లేకుంటే డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు సర్ఫేసెస్ని. ఒకటి యాంటీసెప్టిక్స్ని సర్ఫేస్ క్లీనింగ్, ఒకటి ఇంకోటి ఫ్యూమిగేషన్ అంటారు ప్రాసెస్ని. అంటే ఫ్యూమిగేషన్ అంటే కొన్ని కెమికల్స్ ఉంటాయి లైక్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ ఫార్మాల్డిహైడ్ కానీ, వాటితోని ఎయిర్ని ప్యూరిఫై చేయడం. అది సెవెరల్ టైమ్స్ చేస్తారు ఓటీకి మనకి రెగ్యులర్గా. దాన్ని సమ్ ఓటీస్లో అల్ట్రావైలెట్ ఉంటాయి మనకి రేడియేషన్, దాంతో కూడా మనకి బ్యాక్టీరియా సర్ఫేసెస్ మీద ఉన్నాయి చనిపోతాయి. ఇది కాకుండా మనకి వచ్చే ఎయిర్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఆ ఎయిర్ ఫిల్టర్స్ ఏంటి అంటే మనకి పార్టికులేట్ మ్యాటర్ రాకుండా బయట నుంచి, అండ్ మనకి బ్యాక్టీరియాను కూడా ఫిల్టర్ అవుట్ చేస్తాయి. సో మనకి సర్జరీ చేసేటప్పుడు ఎయిర్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది మనకి. ఇది కాకుండా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే పేషెంట్ని టచ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే, కొన్ని స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. సపోజ్ మనకి సిజర్స్ ఉన్నాయి, మనకి బ్లేడ్స్ ఉన్నాయి, ఇవన్నీ. సో కొన్ని థింగ్స్ స్టెరిలైజ్ చేసి సీల్ ప్యాక్లు ఉంటాయి, అంటే దే ఆర్ యూజ్డ్ ఓన్లీ వన్స్ అండ్ థ్రోన్, ఒకటేసారి యూజ్ చేసేవి. లైక్ మనకి బ్లేడ్స్ ఇట్లాంటివి. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మల్టిపుల్ యూజెస్ ఉన్న వాటిని ఆటోక్లేవ్ అని చేస్తారు. అంటే ఒకటి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ ప్రెషర్ కుక్కర్ అండి. ఒక ప్రెషర్ అండ్ టెంపరేచర్ రెండు కంట్రోల్ చేసి ఫర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం ఉన్న బ్యాక్టీరియా అన్ని చనిపోతాయి మనకు ఆటోక్లేవ్. సో ఆటోక్లేవింగ్తోని మనకి స్టెరిలైజ్ చేసి తర్వాత సీల్ ప్యాక్లో దాన్ని క్లోజ్ చేసేస్తారు. రెగ్యులర్గా వాడే ఇన్స్ట్రుమెంట్స్ మనకి. ఇది కాకుండా మనకి ఏంటంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని ఆటోక్లేవ్ చేయలేము, లైక్ టెంపరేచర్ సెన్సిటివ్ ఉన్న వాటిని ఎథిలీన్ ఆక్సైడ్ అని ఉంటుంది ఒకటి దాంతో క్లీన్ చేస్తారు. ఇవి కాకుండా కొన్ని కంపెనీ నుంచే స్టెరిలైజ్ అయ్యి స్టెరైల్ ప్యాక్స్లో వస్తాయి, లైక్ రీప్లేస్మెంట్ ప్రాసెస్ ఇట్లాంటివి. సో వాటిని మనము టచ్ చేయకుండా జస్ట్ పేషెంట్ లోపల పెట్టేటప్పుడు ఓపెన్ చేస్తాం వాటిని. ఇవి కాకుండా పేషెంట్ క్లీనింగ్ ఉంటుంది, అంటే పేషెంట్ని మనం స్కిన్ కట్ చేస్తాం, ఆ స్కిన్ మీద బ్యాక్టీరియా ఉండొచ్చు, ఏమైనా ఉండదు. సో దాన్ని తరోగా ఫస్ట్ స్క్రబ్ చేసి తర్వాత మనకి సమ్ సార్ట్ ఆఫ్ యాంటీసెప్టిక్ సొల్యూషన్, లైక్ మనకి కామన్ గా పొవిడోనైడిన్ సొల్యూషన్ తోని తరోగా క్లీన్ చేసి సెవెరల్ మినిట్స్ ఉంచుతాం. దాని తర్వాత వీ కెన్ యూజ్ వన్ మోర్ మనకి యాంటీసెప్టిక్ ఏజెంట్ లైక్ ఆల్కహాల్, మనకి స్పిరిట్ కానీ అంటే ఆల్కహాల్ బేస్డ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడి స్కిన్ సర్ఫేస్ ని స్టెరిలైజ్ చేస్తాం. మనకి స్టెరిలైజ్ కాకుండా మనకి సర్జికల్ ఫీల్డ్ కాకుండా వేరే అన్నిటిని మనం డ్రేప్ చేస్తాం. డ్రేప్ అనేవి స్టెరైల్ క్లాత్ తో, అంటే ఆటోక్లేవ్ చేసిన క్లాత్ తో కానీ, లేదంటే డిస్పోజబుల్ క్లాత్ స్టెరైల్ దాంతో వాటిని కవర్ చేసేయడం. సో మనం ముట్టుకోకుండా ఫీల్డ్ని, మనకు ఓన్లీ సర్జరీ చేసే ఏరియానే ఓపెన్ ఉండేటట్టు. అది కాకుండా కొన్ని సీలింగ్ ఏజెంట్స్ ఉంటాయి మనకి, అయోబాన్ అని ఇట్లాంటివి. అది ఏంటంటే మనకి ప్లాస్టిక్ లాంటిది ఉంటే అది స్టిక్ అవుతుంది వూండ్కి, దానికి వేరే నార్మల్ స్కిన్ని మనం టచ్ చేయకుండా సర్జరీ చేసేటప్పుడు. ఇవి మనకి పేషెంట్ మీద తీసుకునే ప్రికాషన్స్ మనకి. ఇవి కాకుండా సర్జన్ కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు. ఒకటి ఏంటి అంటే స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్ని, స్టెరైల్ లినెన్ని ఎవ్వరు కూడా అన్స్టెరైల్ వేలో టచ్ చేయవద్దు. సో బేర్ హ్యాండ్స్తో టచ్ చేయడం అనేది ఓటీ ప్రతి స్టాఫ్ ట్రైన్డ్ ఉంటుంది స్టెరిలిటీలో, అంటే వాళ్ళకి ఏ ఇన్స్ట్రుమెంట్ టచ్ చేయాలి, ఏవి టచ్ చేయవద్దు అని క్లియర్ ఐడియా ఉంటుందండి వాళ్ళకి. ఇది కాకుండా మనకు సర్జన్స్కి హ్యాండ్ వాష్ ఉంటుంది ఒకటి. సో హ్యాండ్స్ స్క్రబ్ చేసుకోవడం, దానికి మనకి ఆల్కహాల్తో క్లీన్ చేయడం, అండ్ గౌన్ అనేది ఉంటుంది సర్జికల్ గౌన్. అది ఏంటంటే మొత్తం సీల్ ఆఫ్ చేస్తుంది, అది స్టెరైల్ ఉంటుంది. సో దానికి కూడా బ్యాక్టీరియా లేకుండా. సో ఇన్ని ప్రికాషన్స్ వాడితే మనకి సర్జరీ సేఫ్గా కాగలుగుతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ పేషెంట్కి సర్జరీ ముందు యాంటీబయాటిక్స్ ఉంటాయి, మనకి ప్రీ ఆపరేటివ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. దాంతో కూడా అది కూడా బ్యాక్టీరియాని చంపే మెథడ్. సో ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి చాలా ప్రికాషన్స్ వాడతారు. సో అది ఫ్యూ ఆఫ్ దీస్ మనం ఈ వీడియోలో మాట్లాడినాం.